రోప్ వే ద్వారా కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ బోటింగ్ ఉంది. పెద్దలకి 80 రూపీస్, చిన్నలకి 60 రూపాయలు. దగ్గరలోనే అక్క మహాదేవి కేవ్స్ ఉన్నాయి. 9 to 11 టైమింగ్. పెద్దలకి 550, పిల్లలకి 420. కావాలంటే అక్కడ కూడా వెళ్ళొచ్చు. కొంచెం టైం పడుతుందంట, బోట్లో తీసుకెళ్తారు. అలాంటివి చేయాలంటే ఇక్కడ మనం 1-2 డేస్ ఎక్స్ట్రా ఉండాలి శ్రీశైలంలో. ఇక్కడ దగ్గరలోనే మళ్ళీ మనకు చూడాలంటే సాక్షి గణపతి టెంపుల్, పాలధార, పంచదార, హటకేశ్వరం టెంపుల్, ఇంకా శిఖరం ఉన్నాయి. అవన్నీ చూడడానికి టైం 4:30 అయింది. మళ్ళీ 5:30 అవగానే లైన్లో చేరాలి. అవుతే కుదిరితే వెళ్తాం. వస్తున్నట్టు చూపించాను మీకు. సాక్షి గణపతి టెంపుల్ అయితే మాది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే బోటింగ్ చేద్దాం. ఇది కృష్ణానది. ఈ కృష్ణానది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మహారాష్ట్ర మహాబలేశ్వరం జన్మస్థానం. అక్కడ నుంచి కర్ణాటక ఆల్మట్టి, బీచుపల్లి, నారాయణపూర్, తుంగభద్ర, జూరాల, నెక్స్ట్ శ్రీశైలం. ఈ గేట్లు ఓపెన్ చేస్తే నాగార్జున సాగర్ ఓపెన్ చేస్తే విజయవాడ ఓపెన్ చేస్తే సముద్రంలో కలుస్తుంది. సముద్రంలో ఎక్కడ కలుస్తుంది అంటే కృష్ణా డిస్ట్రిక్ట్ అని అంశల దీవిలో ఒక బంగాళాఖాతంలో కలుస్తుంది. మేడం ఒక నిమిషం. ఇదే డ్యామ్. ఈ డ్యామ్ ఒరిజినల్ నేమ్ వచ్చి నీలం సంజీవరెడ్డి సాగర్. శ్రీశైలంలో ఉంది కాబట్టి శ్రీశైలం డ్యామ్ అంటాం, లేదంటే శ్రీశైలం ప్రాజెక్ట్ అంటాం. ఈ రెండు పేర్లే మనకు గుర్తున్నది. ఇది 1963లో నెహ్రూ గారు శంకుస్థాపన చేస్తే 83 నాడు కంప్లీట్ అయిందండి. 20 years పట్టింది. ఈ డ్యామ్ కట్టేటప్పుడు నీలం సంజీవరెడ్డి గారు మన సీఎంగా రాష్ట్రపతిగా చేశారు. ఆయన ఈ డ్యామ్ కట్టేటప్పుడు ఎంతో కృషి చేశారు కాబట్టి ఆయన చనిపోయిన తర్వాత ఆయన పేరు పెట్టారు. రైట్ సైడ్ గ్రీన్ బిల్డింగ్ కనపడుతుంది కదా, అది రైట్ సైడ్ పవర్ హౌస్, ఏపీ ఆంధ్రప్రదేశ్. ఈ లెఫ్ట్ సైడ్ ఇల్లో బిల్డింగ్ చూసారు కదా, అది లెఫ్ట్ సైడ్ పవర్ హౌస్ తెలంగాణ. డివైడ్ అయినాయి కాబట్టి పవర్ హౌస్లు అంటే పవర్ హౌస్ కాదు, పవర్ హౌస్ డ్యామ్ ఫ్రంట్ సైడ్గా ఉంటాయి. పవర్ హౌస్లకి వాటర్ లే గేట్ ఆపరేటింగ్ అనమాట. ఈ రైట్ సైడ్ పవర్ హౌస్ ఒకసారి రన్ అయితే 770 మెగావాట్స్. ఈ లెఫ్ట్ సైడ్ది వచ్చి 900. ఇంతకుముందు పవర్ ప్లాంట్లు కాలిపోయినాయి కదా, ఈ లెఫ్ట్ సైడ్దే. నీటి మట్టం జాలి చూసారు కదా, ఆ జాలి నుంచే పవర్ ప్లాంట్లకు వాటర్ వెళ్తుంది అనమాట. మనకి వాటర్ వచ్చే సైడ్గానే 16 kilometers బయలుదేరితే అక్క మహాదేవి కేవ్స్ విన్నారు కదా, సుమారు 800 సంవత్సరాలు పైబడి జరిగిన కాదండి ఇది. అక్కడ 1,00,000 సంవత్సరాలు ఏర్పడ్డ కేవ్స్ ఒకటి ఉందండి పురాణ ఉత్సవం చెప్పిన లెక్కల ప్రకారంగా. అక్క మహాదేవిది కర్ణాటక. మల్లికార్జున స్వామి ఒక స్వరూపాన్ని చూసి పెళ్ళంటూ చేసుకుంటే ఆ మల్లికార్జున స్వామినే పెళ్లి చేసుకోవాలని వీరశైలి మతస్థురాలు. ఒంటి మీద నూలు పోగు లేకుండా ఇక్కడ మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చిందండి ఆమె. ఆమెకు నిర్ణీయ కారణాల వల్ల వస్త్రాలు వదిలేయడం అనేది ఆమె తల ఎంటికలే వస్త్రాలుగా ఏర్పరచుకుందని. ఆమె పేరు మహాదేవి. అందరూ అక్క అండ వల్ల అక్క మహాదేవిని పిలువబడుతుంది. అక్క మహాదేవి ఇక్కడ మల్లికార్జున స్వామి దర్శించి 1,00,000 సంవత్సరాలు ఏర్పడ్డ కేవ్స్ లోపలికి వెళ్ళి దాదాపు 12 సంవత్సరాలు తపస్సు చేసింది. ఆమె తపస్సుగా ప్రతిరూపంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ప్రత్యక్షమై ఒక స్వయంభూ శివలింగాన్ని నిలిపించారు కేవ్స్ లోపల. మన శ్రీశైలంలో ఉన్నది జ్యోతిర్లింగం అంటాం, అదేమో స్వయంభలింగం. మన శ్రీశైలంలో లింగానికి 1000 రూపాయలు పెట్టి మనోభిషేకాలు చేస్తాం, లేదంటే పూజారులు చేస్తారు. ఆ కేవ్స్ లోపల ఉన్న లింగానికి న్యాచురల్గా అభిషేకం జరుగుతూనే ఉంటుంది. అక్కడ 365 రోజులు అభిషేకం పడుతూనే ఉంటుంది. కానీ ఆ పడే వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది ఎవరికి చిక్కని ప్రశ్న అండి ఇప్పుడు వరకు. ఆమె అక్కడ కొంతకాలం తపస్సు చేసి దానికి ఆపోజిట్లో కొండ ఒకటి ఉందండి, కదిలివనం అంటారు. ఆమె అక్కడికి వెళ్ళి కొంతకాలం తపస్సు చేసి అక్కడే శివుల్లో ఒక జ్యోతి రూపాయలు ఐక్యమైపోయింది. మీరందరూ ఇక్కడ స్వామివారి దర్శనానికి వెళ్ళారు కదా, ఇంతకుముందు కానీ ఈరోజు కానీ మీలో శ్రీశైలం లింగం తాకిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లింగం తాకడానికి ఎన్ని వాళ్ళకైతేనే గర్భగుడిలో విగ్రహాలు కనబడతాయి. దూరం దర్శనం అనేటప్పుడు 2 గుమ్మాల ముందు నుంచి చూస్తాం. మీరు గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ద్వారం దాటిన వెంటనే లెఫ్ట్ సైడ్లో బ్లాక్ విగ్రహం ఉంటుంది. ఎప్పుడైనా గమనించారా? అవునండి, ఆమె అక్కమాదేవి. లింగం తాకలేని వాళ్ళు ఎప్పుడైనా తాకడానికి వెళ్తే గమనించండి. రైట్ సైడ్ 2 విగ్రహాలు ఉంటాయి, యామారెడ్డి, మల్లమ్మ, చిద్రామప్ప. వీళ్ళు ముగ్గురు కూడా కర్ణాటక వాళ్ళే, మనకలాగా మానవ జన్మ ఎత్తిన వాళ్ళే. శ్రీశైలం గర్భగుడిలో పెట్టారంటే వాళ్ళు ఎంత భక్త పర్లే అనేది ఒకసారి ఆలోచించండి.
మనకలాగా మానవ జన్మ ఎత్తిన వాళ్ళు విగ్రహాలు తీసుకెళ్ళి భూ ప్రపంచంలో ఎక్కడైనా చూసామా? శ్రీశైలం గుళ్ళో తప్ప ఇతర గుళ్ళో లేవండి. మనకి ఈ ప్లేస్ని వరకే పాతాళగంగ అంటాం. పాతాళగంగని ఎందుకంటామంటే కాశీ నుంచి గంగా నది అంతర్వాయంగా భూగర్భ జలాల కిందకు వచ్చిందంటారు. అందువల్ల ఈ ప్లేస్కి అంత పవిత్రత, ప్రత్యేకత. నది వచ్చి కృష్ణానది, ఫారెస్ట్ వచ్చి నల్లమల ఫారెస్ట్, డ్యామ్ స్టోరేజ్ వచ్చి 885 ఫీట్స్ అండ్ చెట్లు మొదల వరకు. ఇప్పుడు నార్మల్ డీప్ చూసుకుంటే 835 ఫీట్ ఉంది. ఇదే పాతాళగంగలో చంద్రగుప్తుడనే మహారాజు తన కూతురు సాపవలో పచ్చల బండ అయి ఉన్నాడు. అందువల్ల చూడటానికి వాటర్ అంతా గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇదే వాటర్ చేదో తీసుకున్న వాటర్ బాటిల్లో పట్టుకున్న ఫ్లోర్ వైట్గా ఉంటుంది. ఈ డ్యామ్లో ఉన్నంతసేపే పచ్చదనం. ఇదే డ్యామ్ దాటి బయటకు వెళ్ళిపోతే ఫ్లోర్ వైట్గానే ఉంటుంది. మీరు నాగార్జున సాగర్, విజయవాడ చూసే ఉంటారు. మీరు స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు మండపంలో పెద్ద నందుడు చూశారు కదా గుళ్ళోపడ, అదే సేమ్ నంది పాతాళగంగలో ఉంది. గుళ్ళో ఉన్నదాన్ని శనగల భస్మం అని అంటారు. ఈ పాతాళగంగలో ఉన్నదాన్ని ఉగ్లీ భస్మం అని అంటారు. ఈ పాతాళగంగలో స్నానం చేసిన, తలపై నీళ్ళు చల్లుకున్న, చేసిన పాపాలు పోతాయనే చరిత్రలు ఉన్నాయి. ఐషు మన అందరికి తెలుసున్నది. మనం శ్రీశైలం వస్తాం, ఎన్నో వందల వేల ఖర్చు పెట్టుకుని శ్రీశైలం వస్తాం. స్వామివారు దర్శనం చేసుకుంటాం, అడ్డు ప్రసాదాలు, స్నానాలు, వీలుగా ఉంటే ఇట్లా బోటింగ్ చేసుకుంటాం, వెళ్ళిపోతుంటాం. మనం శ్రీశైలం వచ్చినందుకు ఎంత ఖర్చు పెట్టుకుని వచ్చినా అందువేలో సాక్షి గణపతి గుడి ఒకటి ఉంది. కంపల్సరీ శ్రీశైలం వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ మన గోత్రనామాలు చెప్పుకుంటా స్వామివారిని దర్శించుకోవాలంటండి. ఎందుకంటారేమో కైలాసంలో తన తండ్రి ఎదురుగుండా, శివుడి ఎదురుగుండా సాక్ష్యం పలుకుతాడన్నమాట. ఎవరెవరు శ్రీశైలం వచ్చారు, ఎవరెవరు శ్రీశైలం రాలేదు అనేది. త్రేతాయుగంలోని శ్రీరామచంద్ర ప్రభు స్వామివారిని దర్శించి సాక్షి గణపతిని సందర్శించినట్టు చరిత్రలు ఉన్నాయి. అందువల్ల సాక్షి గణపతిని పిలువబడుతుంది. మన శ్రీశైలంలో చూడవలసిన ప్రదేశాలు, మన బోటింగ్ ప్లేస్లో కొండపైన గోపురం కనపడుతుంది. అది ఛత్రపతి శివాజీ మ్యూజియం. అమ్మవారి టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుంది. శివాజీ చరిత్ర అంతా దాంట్లోనే ఉంటుంది. దాని కిలోమీటర్ దూరంలో యామారెడ్డి మల్లమ్మ కన్నీరు ఆశ్రమం ఉంటుంది. చెక్ పోస్ట్ దాటిన తర్వాత సాక్షి గణపతి, పాలధార పంచదార, అటికేశ్వరం, శిఖరేశ్వరం. శ్రీశైలం నుంచి 22 కిలోమీటర్ లాంగ్ జర్నీ చూసుకుంటే ఇష్టకామేశ్వరి టెంపుల్ విన్నారు కదా, వాళ్ళు జీపులు మాత్రమే నడుస్తాయండి, వేరే వెహికల్లో. ఒక మనిషికి 1000 రూపీస్ తీసుకుంటారు. శిఖరం కానీ 2 కిలోమీటర్ల ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది దారది. మన భారతదేశం మీద ఎక్కడా లేదండి ఇష్టకామేశ్వరి టెంపుల్, వాళ్ళు శ్రీశైలం ఒకచోట ఉంది. అక్కడ ఇష్యూ ఏంటంటే మన నుదుటికి బొట్టు పెట్టుకుంటే మన నుదుటి స్పర్శ ఎంత మెత్తగా తగులుతుందో అమ్మవారి విగ్రహానికి రాతికి బొట్టు పెడితే అంతే మెత్తగా తగులుతుంది. ఒక రాతికి మనకలాగా స్పర్శ తగులుతుందంటే ఎంత పవిత్రమైన ప్లేస్ అనేది ఒకసారి ఆలోచించండి. ఇక్కడ విషయాలు అయితే ఇయ్యానండి. నేనైతే గైడ్ని అయితే కాదు, బోట్ డ్రైవర్ని. ఏదో జీతాలు తక్కువ వాళ్ళ గైడింగ్ చెప్పుకుంటాం. మా గైడింగ్ మీకు నచ్చితే మీరు సంతోషంగా ఏమైనా ట్రిప్ ఇస్తే తీసుకుంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ. అందరూ చెప్పినటువంటి పాతాళం వారు తెలుసా? ఈ శ్రీశైలం డ్యామ్, అక్క మహాదేవి టెంపుల్, ఇంకా మందిరం గురించి నేను ఎక్కువ కష్టపడి చదివి మీకు చెప్పకుండా తను చాలా ఈజీగా చెప్పేశారు. తనకు కొంచెం టిప్ కూడా ఇచ్చాం అనమాట, చాలా బాగా చెప్పారు. సో ఇప్పుడు నేను నెక్స్ట్ మీకు గుడి అండ్ దర్శనం ఏ విధంగా జరిగింది చెప్తాను. వీడియో మాత్రం ఎండ్ వరకు చూస్తున్నాండి. నేను సాయంత్రం శివయ్య అయితే మా దర్శనానికి బాగా పరీక్షించాడు. 3:30కి వెళ్తే 6:30 అని చెప్పారు, 6:30కి వెళ్తే మళ్ళీ 9కి రమ్మని చెప్పారు. అది కూడా 300 రూపాయలు టికెట్ తీసుకుంటే. ఆ తర్వాత 9కి వెళ్తే ఇప్పుడు వస్తారా మీరు, రేపు పొద్దుండండి అన్నారు. ఆ విధంగా మేనేజ్మెంట్ మమ్మల్ని బాగా కొంచెం ఇబ్బంది పెట్టారు. ఇట్ లాస్ట్ దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. కొంచెం రష్ ఎక్కువ ఉండే, బట్ 10 నిమిషాల దర్శనం అయిపోయింది. మళ్ళీ బ్రహ్మరాంబ టెంపుల్కి ఒక 20 మినిట్స్ టైం పట్టింది. ఆ తర్వాత ఇక్కడ అన్నదానం ఫ్రీగా ఉండే, ప్రశాంతంగా తిన్నాము. సో ఆ విధంగా మా యొక్క శ్రీశైలం దర్శనం కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చే టెంపుల్ దర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.